నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం। రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సంఘ సభ్యులకు ఆసరా పథకం కింద విడతల వారీగా నగదు జమ చేసి మాట నిలబెట్టుకున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జి పాణి చిన్న హనుమరెడ్డి అన్నారు। అద్దెంకి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హనుమరెడ్డి హాజరయ్యారు। ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। అద్దెంకి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద 975 గ్రూపులకు గాను 9772 మంది లబ్ధిదారులకు 6.50 కోట్ల రూపాయల చెక్కును హనుమరెడ్డి అందజేశారు। అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటులో ఉన్న కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొని మరి మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం 4 విడతల వారీగా వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు। మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని రానున్న 2024 ఎన్నికల్లో తిరిగి మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని హనుమరెడ్డి తెలియజేశారు। కార్యక్రమం మనం అద్దెంకి రూరల్ మండలంలో జరుపుకుంటా ఉన్నాము। ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా అదేవిధంగా మన నాయకులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను। ఈ ఆసరా కార్యక్రమంలో మీ అందరూ తెలిసే ఉంటుంది। ఈ రోజున అంటే 4వ విడత ఈరోజు 6.5 కోట్ల రూపాయలు మీకు అందించడం జరుగుతూ ఉంది। అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి 4 విడతలు కలిపి 26 కోట్ల రూపాయలు మీకు ఇవ్వడం జరిగింది। ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మధ్యాహ్నం అన్నం కూడా తినలేము। అన్ని స్కీములు అన్ని పథకాలు పెట్టి ప్రజలందరికీ కూడా ఈ రోజున అంత మంచి చేస్తూ ఉన్నారు। ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఒక్కసారి చూడండి అమ్మ తల్లి, 2014 నుంచి 19 వరకు మనందరం చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం। 19 నుంచి ఇప్పుడు 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తున్నాం। కులం ఏదైనా పర్లేదమ్మా, అందరూ మనుషులే, అందరూ ఒకటే। ఈ కులాలు మతాలు ఎవరికి కూడు పెట్టదని మనందరికీ తెలుసు। నేనైతే అది ఎక్కువగా నమ్ముతాను। మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి। 2019 నుంచి ఈ 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల క్రింద 2,50,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు కేటాయించారు। ఈ 2,50,000 కోట్ల రూపాయలు ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ కూడా। ఈ 2,50,000 కోట్ల రూపాయలు 2014 నుంచి ప్రతి తల్లికి ప్రతి చెల్లికి కూడా ఈ రోజున అందరికీ కూడా ఏదో ఒక రూపైనా మీకు వస్తూ ఉన్నాయి। ఇంకొకటి చెప్పండి అమ్మా మీరు అందరూ కూడా, ఇప్పుడు బ్రోకర్ వ్యవస్థ ఉందా చెప్పండి, మీరు చెప్పాలా? బ్రోకర్ వ్యవస్థ ఉందా ఇప్పుడు? లేదని చేతులు ఎత్తండి, లేదని ఎవరు చేతులు ఎత్తండి, 2 చేతులు ఉంటే 2 చేతులు ఎత్తండి। ఈ అమౌంట్ కూడా మీ ఖాతాలో వ్యక్తిగత ఖాతాలో జమ అవుతుంది। మీరు డ్రా చేసుకుని ఏమైనా చేసుకోవచ్చు, ఎలా అయినా ఖర్చు పెట్టుకోవచ్చు, దీనికి నిబంధనలు ఏమి లేవు। సీఎం గారికి కృతజ్ఞతతోటి అందరూ మహిళలు యువకులందరూ కూడా పాలాభిషేకం చేస్తాం చిత్రపటానికి। థ్యాంక్ యూ సీఎం సార్। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల్లో మతత్వాన్ని చూపించి పావులుగా వాడుకుని రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సింగరకొండ విమర్శించారు. అద్దంకి పట్టణంలోని శ్రీనగర్లో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో శనివారం సిపిఐ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యవర్గం సమావేశాన్ని ఏర్పాటు చేయగా జిల్లా కార్యదర్శి సింగరకొండ హాజరై మాట్లాడారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాత మతత్వాన్ని పెంచి పోషిస్తున్నారని, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలం చెంది కులాల మధ్య చిచ్చు పెడుతుందని, కేంద్రంలో ఉన్న బీజేపీని చూసి ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు భయపడుతున్నాయన్నారు. రానున్న వేసవి కాలంలో అద్దంకి నియోజకవర్గంలో ఎక్కడా త్రాగునీటి కొరత అనేది రాకుండా ప్రభుత్వం చూడాలని, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుని పోయి సంవత్సరం దాటినా నేటికి గేటు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అని సింగరకొండ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు కానీ, అమరావతి రాజధాని కానీ, ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా ఉంటే దాన్ని కనీసం ఆపటంలో కానీ, అదేవిధంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, రాయలసీమ జిల్లాలకి, ఉత్తరాంధ్ర జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీలు కానీ మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ ఒక్కటి కూడా నెరవేర్చని బీజేపీకి వాళ్ళ యొక్క సంఖ్యలో ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా చేరుతా ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, మిగిలిన సిపిఎం, కాంగ్రెస్, మిగిలిన పార్టీలన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి రేపు 2024 ఎలక్షన్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఇంటికి సాగనంపడానికి, రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి, బీజేపీకి మోకారుతున్నటువంటి మన రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళని ఇంటికి పంపడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భవిష్యత్ కార్యక్రమాల కోసం, పోరాటాన్ని, ఉద్యమాన్ని చేయడం కోసం, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి పనిచేస్తూ ఉంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసే పోరాటాలకి, ఉద్యమాలకి అద్దంకి ప్రాంతంలోని ప్రజానీకం అంతా కూడా కలిసి రావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా అద్దంకి ఎండాకాలం రాబోతా ఉంది. మంచినీళ్ళని దాహత్య తీర్చడానికి ఎటువంటి కనీసం చిన్న పని కూడా రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, వైసీపీ ఇన్ఛార్జీలు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు పడిపోయి ఇన్ని సంవత్సరం దాటిపోతున్నా కానీ గుండ్లకమ్మ గేట్లని వాటిని పెట్టడానికి, మరమ్మతులు చేయడానికి వాళ్ళకి చేతులు రావడం లేదు. గుండ్లకమ్మ ప్రాజెక్టులకి, గేట్లకి మరమ్మతులు చేసి అక్కడ నీరుని స్టోరేజ్ చేయకపోతే, అక్కడ ఉన్నటువంటి నీరన్నింటినీ అద్దంకి పట్టణానికి తీసుకురాకపోతే రేపు వచ్చే ఎండాకాలంలో తీవ్రంగా ఇబ్బందులు గురి అవుతారు. అదేవిధంగా అద్దంకి ప్రజలు, అద్దంకి పక్కనే ఆనుకున్నటువంటి గుండ్లకమ్మ ప్రాజెక్టు నీళ్లు మన పక్కనే పోతా ఉన్నాయి. వాటిని ఒడిసి పట్టుకోవడంలో ఎప్పటి నుంచో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మన ఇక్కడ అద్దంకి సంబంధించిన నాయకులు, అధికారం వెలగబెడుతున్న నాయకులు ఎప్పటి నుంచో ఉన్నారు. కనీసం మంచినీళ్ళ దారి కూడా తీర్చడానికి వాళ్ళకి చేతులు రావటం లేదు. అదేవిధంగా ప్రాజెక్టులు ఉన్నాయి. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో, రైతు సంఘం ఆధ్వర్యంలో భవనాసి రిజర్వాయర్కి సంబంధించి అనేక పాదయాత్రలు, అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసి అక్కడ భవనాసి రిజర్వాయర్ని స్థాపిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సాగునీరు, తాగునీరు అందుతాయి అని చెప్పి పోరాటాలు చేశాం. అదేవిధంగా ఎర్రం చిన్నపోలిరెడ్డి ఎత్తిపోత పథకాలు, తమవారం పథకాలు 1, 2ని పూర్తి చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. నీటిని, అభివృద్ధిని పక్కన నెట్టేసి మేము ఏదో బటన్లు నొక్కుతా ఉన్నాం. ఈ బటన్లు నొక్కితేనే అభివృద్ధి జరిగిపోతాయి. అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో శనివారం విద్వాన్ జ్యోతి చంద్రమౌళి రచించిన జానపదాలు, జ్ఞానపదాలు అనే గ్రంథావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా డాక్టర్ చదలవాడ ఫణీంద్రబాబు హాజరయ్యారు. ముందుగా గ్రంథాన్ని ప్రముఖులందరూ కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా గ్రంథ రచయిత జ్యోతి చంద్రమౌళి దంపతులను వివిధ సాహితీ సంస్థల ప్రతినిధులు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఫణీంద్రబాబు మాట్లాడుతూ, మన సంస్కృతిలో జానపద కళలు ప్రధాన భాగమని, మన ఆచార్య వ్యవహారాలకు ఇవి అద్దం లాంటిదన్నారు. వాటిని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జ్యోతి చంద్రమౌళి జానపదం, జ్ఞానపదాలు అనే గ్రంథాన్ని రచించి తన చేతుల మీదుగా ఆవిష్కరణ చేయించడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కడ శాసనం ఉన్నా ముందుగా గుర్తుకు వచ్చేది చంద్రమౌళి అని, వెళ్లి పరిశీలించి చరిత్ర బయటకు తీసి 10 మందికి తెలియజేస్తారని, రానున్న రోజుల్లో చంద్రమౌళి ఇలాంటి గ్రంథాలు మరెన్నో రచించి భావి తరాల వారికి, నేటి యువతరం రచయితలకు ఆదర్శంగా నిలవాలని ఫణీంద్రబాబు తెలియజేశారు. గ్రంథ రచయిత జ్యోతి చంద్రమౌళి గారికి, గ్రంథ శ్రీకర్త లక్ష్మీనారాయణ మాస్టర్ గారికి, విశిష్ట అతిథులైనటువంటి అన్నమనేని వెంకటరావు, దివాకర్ దత్ గారికి నా నమస్కారాలండి. ఇక్కడికి వచ్చినటువంటి సాహిత్య ప్రియులందరికీ నా నమస్కారాలు.
జానపదాలు జ్ఞానపదాలని ఈ శీర్షిక చాలా బాగుందండి. టైటిల్ చాలా గొప్పగా నాకైతే. అంటే జానపదం ఉంటే మనకి జ్ఞానం అవుతుందని నాకు అర్థం వచ్చేట్టున్నది. జానపదాలు జ్ఞానపదాలు మన జ్ఞానం పుట్టుక చిన్నప్పటి నుండి ఇప్పుడు 1960లో పుట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు దాంట్లో రాసినటువంటి చాలా వరకు అందరికీ అర్థమైంది. ఇప్పుడు వచ్చే వాళ్ళకి అదని తెలియదు. పుట్టుక చాలా తక్కువ తెలుస్తుంది. మనకి ఎటువంటి విషయాలు ఏంటంటే మనకు ఒక్కొక్క పండగ ఒక్కొక్క రకంగా జరుగుతుంది. మన సంక్రాంతి తీసుకోండి, మనకి జానపదాలు అంటే హరిదాసులు గంగిరెద్దులు వాళ్ళు వస్తారు. జనరల్గా హరిదాసులు ఎప్పుడైతే రావట్లేదు, వాళ్ళు కూడా స్కూటీల మీద వస్తున్నారు. వాళ్ళు కూడా గంగిరెద్దులు వాళ్ళు మనం చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఒక గంగిరెద్దులు చేసుకుంటే పాపం వాళ్ళు గుడ్డల కోసం వాళ్ళకి పాత బట్టలు ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో మేము అన్నీ అనిపించిన వాళ్ళం. మేము 60లో పుట్టిన వాళ్ళకి అన్నీ తెలుసు. వాళ్ళ పాత బట్టలు పాత వాళ్ళకి గింజలు కానీ పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. హరిదాసులు కూడా అంతే ఉండేది. మళ్ళీ తర్వాత తెల్లారు కూర్చొని చూసేవాళ్ళం బుర్రకథలు. నెక్స్ట్ బృందావనం గారి ఉంటుంది. బృందావనం భజన ఎక్క భజన ఉండేది. అదే దాదాపు 20-30 మంది 40 మంది నేర్చుకునేవాళ్ళు. ఒక టీచర్ ఉండేవాడు. వాళ్ళకి రోజుకు ఒకళ్ళు భోజనం పెడుతున్నవాళ్ళు, బాగా శిక్షగా పెట్టేవాళ్ళు. 40 రోజులు అక్కడే ఉండేవాడు. అతను ఎక్కడి నుంచి వచ్చేవాడు. మేము కూడా చేతులు బట్టి ఆ పండగ ఎండాకాలంలో జనరల్గా ఈ చెక్క భజనలు బుర్రకథలు జరుగుతుంది. తర్వాత ఇది నాటకాలు తోలుబొమ్మలాటలు ఒకటి. ఈ సినిమాలకు ముందే 60 లాగా పెట్టి తోలుబొమ్మలాటలు వేసేవాళ్ళు. మా తోలుబొమ్మలాటలో కామెడీ ఏమంటే వాళ్ళ యొక్క 20 ఈరోజు ఆ పుస్తకం రావడం జరిగింది. అనుకునే వాడు ఈ పుస్తకాన్ని గురించి జన్మభూమి చేశారు కాబట్టి లక్ష్మణ మాస్టర్ గారు శిరస్సుని ఆశ్రయించుకున్నాము. దాదాపుగా యుద్ధం అయిపోయిన తర్వాత 74 ఉద్యోగాలు జరిగింది. 74 నుంచి 94 వరకు చదువుకోవడమే ఎక్కడ మనం అక్షరం పెట్టి మాట్లాడాలి. మధ్యలో ఎప్పుడో రాకుండా పెట్టాలంటే ఏం చేయకపోతే మరి రిపోర్ట్ చేసినటువంటి దాఖలు లేవు. అయితే కొంతమంది మేధావాసము అప్పుడప్పుడు కొన్ని చిలువలు వేసేవారు. ఉద్యోగం జరిగినప్పుడు పచ్చని కూడా అది కూడా భరించాము. అన్ని భరించిన వాళ్ళకి విసుగుంటే 98లో రచనాభ్యాసం రాబోయింది. ఎవరైతే ఆనాడు అన్నారో వాళ్ళందరికంటే ముందే మన పుస్తకం ఉంటుంది. అయితే 99లో మొట్టమొదటిసారిగా పుస్తకం వచ్చిన తర్వాత ఈ రోజుకి 20 సంవత్సరాలు. ఇది 20వ పుస్తకం. రాయలవారి ఇంకా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి అక్కడ జరిగిపోతా ఉంది. అయితే ఒక పుస్తకం రాయడానికి ఎంత శ్రమ పడాలో నాకు చాలా మందికి తెలుసుకుంటుంది. పద్యం రాయటం వేరు, ఒక ప్రణాళికమైనటువంటి వ్యాసం రాయటం చాలా ఇష్టంగా ఉంటుంది. పద్యంలో మన సొంతం ఎండ రాసుకోవడం మరి ఎవరి మాట సృజన కానీ, శుద్ధికణ కానీ, శుద్ధత కానీ, నీటి పాత్ర కానీ దాన్ని ఎవరు చేయబట్టలేదు. ఏమంటే కూడా అవకాశం ఉంటుంది మనిషి కాబట్టి. మధ్యప్రదేశ్ పెద్ద లక్ష్మీనారాయణ గారు అందరూ మధ్య వారికి ప్రోత్సహిస్తున్నారు. సార్ ఎలా కొట్టుకోవచ్చు సరేనా? డాక్యుమెంటరీ రూపంలో ఒక న్యూస్ ఛానల్లో ఎపిసోడ్స్ రూపంలో త్వరలో అది బయటికి రాబోతూ ఉన్నది. ఇది అందరూ కూడా అందరికీ పాలపర్తి జ్యోతిష్మణి గారు అలానే వారి పాలపర్తి సింగరకొండ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
కావలి మండలం జలదంకి గ్రామానికి చెందిన ఇసుక శ్రావణ్ కుమార్ హైదరాబాద్ నుండి కారులో స్వగ్రామంకు వెళుతుండగా సింగరకొండ వద్ద రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో శ్రావణ్ కుమార్ స్పాట్లోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్. శ్రావణ్ కుమార్ అంట. అయిపోయాడా? అద్దంకి వాసి ప్రముఖ యోగా గురువు చాగంటి శేషారెడ్డి అంజమ్మ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం వారి శిష్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపి నూతన వస్త్రములు బహుకరించి సత్కరించారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ సమాజానికి ప్రతి మనిషి తోటి వారికి చేతనైనంత సహాయం చేయడం కనీస బాధ్యత అని, ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుందని, తన విజయం వెనుక ఆయన సతీమణి ఉందని శేషారెడ్డి తెలియజేశారు. తన వద్దకు వచ్చే ఎలాంటి వారికైనా ఉచితంగా వైద్యం అందించి న్యాయం చేస్తారని శేషారెడ్డి చెప్పారు. ఉన్నందువలన నా భారం తల్లి భారం మొత్తం వినియోగించి మా కుటుంబం ఒక ఉన్నత స్థాయికి తీసుకురావడానికి భాషావాచకరణ పూర్తిగా తన ఎఫర్ట్స్ అన్ని కూడా ఆఫర్ చేసి నాకంటే కూడా తన కొడుకుని, కూతురిని, పిల్లల్ని, మనవరాలను కూడా లాస్ట్ అండ్ దాకా పోరాడి మిగతా 2 మనవరాళ్ళు అక్కడ అమెరికాలో ఉన్నాయి. వాళ్ళకి కూడా పోయి అక్కడ 6 నెలలు ఒకసారి తనలో ఉన్నటువంటి ఒక స్ఫూర్తిని వాళ్ళందరిలో నింపి సమాజంలో ఎప్పుడూ కూడా మనము ఇంకొకరికి అందుబాటులో ఉండాలి. ఇక్కడున్నా అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా సరే ఆ విధంగా వాళ్ళకి ఒక మంచి ఆలోచనని అలవాటు చేసి నూరిపోసి వాళ్ళ ఒక స్థాయికి తీసుకొచ్చిందంటే మేము అందరూ మీరు రుణపడినట్టే, కుటుంబ సభ్యులు మీ అందరికీ ఆమె రుణపడినట్టే. మీ సమయాన్ని వినియోగించి తల్లి అంటే అది రుణాలు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనేది లేదు. బంధం అంటే దానికి గ్రాటిట్యూడ్ ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే దట్ రిలేషన్షిప్ ఈజ్ యూనిక్. కాకపోతే మాకు స్పెషల్ ఏంటంటే మా నాన్న జాబ్ చేసుకుంటా బయట అమ్మని చదివించుకుంటా మాకు ప్రయారిటీ ఇచ్చి తన పర్సనల్ స్పేస్ కంటే కూడా మమ్మల్ని ఈ రకంగా తీసుకొచ్చిందంటే ఈరోజు ఆ విజయంలో తప్పకుండా మా పాత్ర ఎక్కడ ఉన్నట్టు. నిజంగా వాళ్ళిద్దరు దంపతుల వల్ల ఇంతమంది ఇంకా ఊళ్ళో సగం జనాభా వాళ్ళు చాలా మంది ఇక్కడ వచ్చి అందరూ సార్ గారికి వాళ్ళందరికీ సాయం చేసేవాళ్ళే. అందువల్ల ఇంకా చాలా మంది కవర్ తీసుకున్నారు. తెలిసినా కూడా వాళ్ళు అందుబాటులో లేకుండా కొంతమంది రాలేదు. లేదా ఇంకా చాలా మంది 100 మంది వచ్చింది. చాలా ఊళ్ళో మన ఊళ్ళు కాదు జిల్లాలే చాలా మంది ఐఏఎస్ కలెక్టర్స్ కూడా సార్ దగ్గరికి వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్య విషయం ఏంటంటే ఇంతమంది వచ్చారంటే వాళ్ళ హెల్త్ ఇష్యూలో ఎవరికో వాళ్ళకి ఏదో ప్రాబ్లం మీద వచ్చి అందరికీ సక్సెస్ అవడం అందరికీ గొప్పతనం. అలా సక్సెస్ అయిందని చెప్పుకోవడం వల్ల ఆయన ముందు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. నా వల్ల ఇంతమంది బాగుపడుతున్నారు, దీన్ని సమాజానికి మనం అందిద్దామనే ఉద్దేశంతో ప్రతిరోజు ఉదయం 5 నుంచి మనం వచ్చే ముందే కథ తీసుకొని మొత్తం పిలిచేసి శుభ్రం చేసి అందరూ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రేరేపించి దగ్గరుండి ఏదైనా మాట్లాడుతున్నా మాట్లాడకుండా పని చేయండి. సొంత బిడ్డలాగా చూసుకుంటున్నాను. ఆరోగ్య విషయాల్లో ఏ పని అయినా ముందు మన దగ్గర ఉండి అన్ని నేర్పుతూ ఇలా చేయండి, ఇలా తిండి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటిస్తారు. దాని గురించి ఆయన ఆలోచన మరి కానీ అమ్మ కూడా వచ్చిన వాళ్ళందరికీ దగ్గర తీసుకోవడం అంకులు లేనప్పుడు కూడా ఎక్సర్సైజ్ అందరికీ లేచి నేర్పడం కానీ ఉన్న వాటిలో వాళ్ళకు అందుబాటులో ఉన్న కాయలు కానీ పువ్వులు ఉన్న అందరికీ ఇచ్చి పంపిస్తుంది. ఎందుకంటే వారికి కావాల్సిన పిల్లలు అలాంటి పిల్లలు మన అందరం కలిసి వాళ్ళ అబ్బాయి గారు పిల్లలు ఉన్న దూరంగా ఉన్న మనలో వాళ్ళందరూ చూసుకుంటున్నారు. అందుకే చూడండి ఇన్ని ఫోటోల మధ్య మనం ఇక్కడ బతుకుతున్నాం. ఇక్కడ వాళ్ళలో మనం చూసుకుంటున్నారు. ఇవన్నీ నేను గతంలో వచ్చినప్పుడు లేవు. తర్వాత ఏంది ఇన్ని ఫోటోలు తీసుకొచ్చారు ఒకే దాన్ని చెప్పాడు. అబ్బాయి మంచి వాతావరణం పంపించాడు. మీ అందరూ ఇంతమంది ఉంటే అబ్బాయి నిజంగా మంచి వాతావరణం మా నాన్నగారు అన్నట్టు పంపించాడు అన్నాడు. అది అద్దంకి పట్టణంలోని స్థానిక కాకానిపాలెంలో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీ వీరబ్రహ్మేంద్ర శ్రీ ఈశ్వరీదేవి మఠం ఆస్థాన పీఠం మఠాధిపతులు వీరకుమారస్వాముల వారు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాతా ఈశ్వరీదేవి పీఠం ఏర్పాటు చేసి 108 మంది మహిళలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. కుంకుమార్చనలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివకుమార స్వాముల వారు మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన వచనాలను ప్రచారం కల్పించిన జగన్మాత ఈశ్వరీదేవి అమ్మవారు ప్రకాశం జిల్లాలోని తదితర ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించి నేడు అమ్మవారి పీఠంతో పర్యటిస్తూ వారి వాక్యాలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని, సామాన్య జనులకు కూడా స్వామివారి వాక్యాలు అందించి సమాజ శ్రేయస్సులో అందరూ భాగస్వాములై అందరూ సమానంగా ఉండాలని, కుల మతాలకు అతీతంగా మెలగాలని కుమారస్వామి చెప్పారు. అనాది విరాట్ స్వరూపులు, జగద్గురువులు, కాలజ్ఞాన విరచితులైనటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మాత గోవిందమామ మహాదేవి యొక్క వరపౌత్రిగా, పరమేశ్వరి స్వరూపిణిగా, జగదీశ్వరిగా అవతరించినటువంటి శ్రీ ఈశ్వరి మాత సజీవ సమాధి నిష్ట వహించినటువంటి కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రం కందిమల్లయ్యపుర శ్రీ ఈశ్వరీదేవి మఠం ధార్మిక పీఠం పర్యటన భాగంగా నేడు బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలోనూ కాకానిపాలెం నందు వెలిసి ఉన్నటువంటి జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆలయం సన్నిధానంలో వైభవపేతంగా స్థానిక ఆలయ అభివృద్ధి కమిటీ మరియు భక్త బృందం, స్థానిక నిర్వాహకుల యొక్క సహకారంతో ఇక్కడ మాతృమూర్తులందరూ కూడా చక్కగా సామూహిక కుంకుమార్చన, స్వామివారి యొక్క దివ్య సందేశం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా స్వామి అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొని భక్తులందరూ తీర్థ ప్రసాదం తీసుకొని ధరించకూడదు. లోపల ట్రిపుల్ మైక్ ఇల్లు బాగా అయ్యా ఇక్కడ వేదిక వద్ద మాట్లాడేటువంటి అవసరం వచ్చినటువంటి ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.